నమస్కారం అందరికీ. ఈరోజు మన ఇంటి స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తున్నాము. పాతకాలం నుంచి వస్తున్న మా అమ్మ చేతి రుచి ఇది. ముందుగా తాజా మామిడికాయలను కడిగి పూర్తిగా ఆరబెట్టి ముక్కలుగా కట్ చేద్దాం. చూసారు కదండి, ఆ కట్ చేసే ఆ ఈల్పిటతోటి మనము ఇలా ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఎలా అంటే మనకు నచ్చిన సైజులో మనం కట్ చేసుకోవచ్చు. కొంతమందికి పెద్దగా కావాలి అని ఉంటుంది, కొంతమందికి చిన్నగా కావాలంటే ఏ సైజులో అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పొట్టు తీసిన వెల్లుల్లి ఇప్పుడు ఒక మిక్సీ తీసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి దేనికది పౌడర్స్గా చేసి పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా, అలా దేనికది పొడులుగా చేసుకొని ఒక డబ్బాలోకి తీసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రిబ్బల్ని కూడా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ముక్కలు, కారము, మెంతుల పొడి, వెల్లుల్లి అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చి ఆయిల్లో కొంచెము పసుపు వేసి ముక్కలన్నింటినీ అందులో వేసి డిప్ చేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా, కొన్ని కొన్నిగా ఈ గిన్నెలకు వేరే గిన్నెలోకి మనము డిప్ చేసి నీట్గా తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని కారం, వెల్లుల్లి, ఆవపొడి, మెంతి పొడి, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా కలుపుకుంటున్నామో అలానే కలుపుకోవాలి మీరు. ఇంకా ఆయిల్ కొంచెం పోసి ఇంకా కలపాలి. సో మనకు తక్కువ అవ్వకుండా కారం అంతా కలిసిపోయేలాగా ఆయిల్ని యాడ్ చేస్తూ మనం ఇక్కడ కలుపుకోవాలన్నమాట. చూసారా, ఇంకా రిమైనింగ్ ఆయిల్ కూడా పోసేసి మొత్తము కలిపాము. చూడండి, ఇలా ఆయిల్ కారం ఇప్పుడు ఈ డిప్ చేసిన ముక్కల్ని గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, ఎరుపు రంగులో ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా మొత్తము మంచిగా అన్ని ముక్కలకి కారం పట్టేలాగా కలుపుతూ ఉండాలి. గిన్నెని తిప్పుకుంటూ కలపాలి. చూడండి, కారం, నూనె, మనం వేసిన పొడులన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. 3 రోజుల తర్వాత ఇదొక గిన్నెలోకి తీసుకొని 3 రోజుల తర్వాత మళ్ళీ కలుపుకొని జారులోకి తీసుకోవాలి. చూడండి, మొత్తము గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీకు తెలుసు కదా ఏం జరుగుతుందో. అన్నం గిన్నెలో వేసుకొని కలుపుకొని చుట్టూ ఉన్న వాళ్ళందరికీ పెడితే అప్పుడు ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది కదా. మా ఇంటి స్టైల్లో చేసిన ఈ ఆవకాయ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.